కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కుటుంబ సభ్యులతో మీ యొక్క అనురాగం, వారితో మీ యొక్క చర్చలు మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో సరైన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దంత నేత్ర సంబంధ అనారోగ్యాలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివేకవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలుగా మాట విలువ ఒకటి, ఆర్థిక అంశాలు ఒకటి, కుటుంబ ఆర్థిక అంశాలు, కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు షేర్ చేసుకునేటప్పుడు అన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ గుర్తించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అవసరం. నిద్రలేమిని అధిగమించాలి. అదేవిధంగా ఖర్చులు అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ అనేది చాలా ముఖ్యమని ఇక్కడ గమనించుకుంటారు. అంటే వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, వైరాగ్య భావనలు అధిగమించడంలోనూ, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలోనూ, ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా ఆ దూర ప్రయాణాలు కూడా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆరోగ్య రీత్యా మీరు తీసుకునే జాగ్రత్తల రీత్యా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది, కుటుంబ సహకారం బాగుంటుంది, రావాల్సిన ఆర్థిక లాభాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ వీలైనంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. డొనేషన్స్ ఇస్తారు, విరాళాలు ఇవ్వడంలో కూడా ముందుంటారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కొత్త ప్రదేశాలు సందర్శించడానికి, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానికన్నా ఆధ్యాత్మిక ప్రయోజనాల మీద దృష్టి కేటాయిస్తారు. పెద్దల ప్రవచనాలు, పెద్దలతో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి ముందుకెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, క్షేత్ర సందర్శనతో కొత్త వ్యక్తుల పరిచయాలతో సంతోషాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో పాటుగా మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అదేవిధంగా భాగస్వామ్య సహకారం, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలతలు మొదలైనవి ఏర్పడినప్పటికీ కూడా వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది.